హైదరాబాద్ టానిక్ వైన్ షాపులకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. నగరంలో గల 11 షాపుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఎంఆర్పీ రేట్లు, లిక్కర్ స్టాక్ రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, నిన్నటి నుంచి కూడా ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి టానిక్ లిక్కర్ మార్ట్ల పైన కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు జిఎస్టీ అధికారులు సోదాలు సాగుతున్నాయి. విదేశాలకు సంబంధించినటువంటి లిక్కర్ ఎంఆర్పీ రేట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. షాప్ లో ఉన్నటువంటి లిక్కర్ స్టాక్ రికార్డులను పరిశీలిస్తున్నారు. మొత్తం హైదరాబాద్ లో 11 ఫ్రాంచైజీలు మెయింటైన్ చేస్తున్నట్టుగా గుర్తించారు. సోదాల్లో పాల్గొన్నటువంటి ఎక్సైజ్ అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అన్ని వివరాలు తెలుసుకుంటారు. డిపోల నుండి వచ్చినటువంటి స్టాక్ లిస్టు పరిశీలిస్తా ఉన్నారు. అసలు ఓన్లీ తెలంగాణలో తయారయ్యేటువంటి లిక్కరే మాత్రం మెయింటైన్ చేస్తా ఉన్నారా, విదేశాల నుంచి ఏమైనా వచ్చేసిన ఆ లిక్కర్ ఏమైనా అమ్మకాలు సాగిస్తా ఉన్నారా అన్న అంశం సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ఈ టానిక్ లిక్కర్ మార్ట్ పేరుతో కూడా పర్మిషన్ తీసుకొని క్యూబై టానిక్ అనే పేరుతో కూడా లిక్కర్ అమ్మకాలు సాగిస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. బయట పేరు ఒకటి ఉంది, లోపల విక్రయించేటువంటి లోగో మరొకటి కనిపిస్తోంది. ఎక్సైజ్ నిబంధనల విరుద్ధంగా విక్రయాలు సాగిస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్ట్లోని లిక్కర్ బాటిల్స్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా ఈ రోజు హైదరాబాద్ సంబంధించి ఎక్సైజ్ అధికారులు 100 మందికి పైగా పాల్గొన్నారు. నిన్నటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం, జిఎస్టీ అధికారులు కూడా సోదాలు సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జీవోకు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క లిక్కర్ మార్ట్లు కొనసాగుతా ఉన్నాయి. దీంతో కొంతమంది ఉన్నతాధికారుల అధికారుల పిల్లలు కూడా పార్ట్నర్స్ గా ఉన్నారు. మరికొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న అధికారుల పిల్లలు కూడా ఈ యొక్క లిక్కర్ మార్ట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. మొత్తానికి దీంట్లో అక్రమాలపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత ప్రభుత్వం నివేదిక అందిస్తారు. ఆ తర్వాత లిక్కర్ మార్ట్లకు సంబంధించినటువంటి అనుమతులు ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు, ఎలాంటి వ్యాపారం కొనసాగుతుంది, ఎలాంటి అక్రమాలు పడుతుంది, మొత్తం కూడా నిగ్గుదల పనులు ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు పడ్డారు. ఓకే వాసు, థ్యాంక్ యూ.